నమస్తే అండి. స్టార్ట్ నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 4 4 5 5 6 7 7 8 8 9 10 10. Shoulder movements. Rotation 1 2 3 4 5 6 7 8 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Shoulder shrugging 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 8 9 10. Elbows మా చేతులు 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి నిల్చునేటప్పుడు కూడా. స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Fist 1 2 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 4 5 7 8 9 10. Reverse 1 2 4 5 6 7 8 9 10. చేతులు ఫింగర్స్ లాక్ చేయండి. స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Chest bending 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder movements 1 1 2 2 3 4 4 5 5 6 7 7 8 9 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Cross, just cross 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 9 10 10. Over the head 1 1 2 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Front and back 1 2 3 4 5 6 7 8 9 10. చెస్ట్ పుల్ చెస్ట్ లెవెల్లో ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Overhead pull 1 2 3 4 5 6 7 8 9 10. Ground pull 1 2 3 4 5 6 7 8 9 10. Clap, overhead clap 1 2 3 4 5 6 7 8 9 10. Chest level 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు బ్యాక్ బెండింగ్
చేతులు వెనక లాక్ చేయండి. కాళ్ళ మధ్య ఇంకొంచెం దూరం పెంచండి. బ్యాక్ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు సైడ్ బెండింగ్. చేతులు ఉంచండి, సైడ్ ఉంచేసి సైడ్ బెండింగ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. ఇప్పుడు రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Twisting. 1 1 మధ్యలో ఆగాలి. 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11. ఈ ట్విస్ట్లన్నీ చేసి సైడ్స్ బాగా తగ్గుతాయి. 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. March fast. 1 1 2 2 3 3 4 4. మోకాళ్ళు నొప్పులు ఉంటే చేయొద్దు. 5 6 6 7 8 8 9 9 10 10. సెకండ్ ట్విస్టింగ్. మెడ వెనక చేతులు పెట్టాలి, లాక్ చేయండి. ట్విస్ట్ సేమ్ 20 20 చేయాలి. 1 ఆగాలి. 1 2 2
3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. ఇప్పుడు కికింగ్. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు చేయొద్దు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 10, 10. కంప్లీట్ స్ట్రెచ్చింగ్. షోల్డర్ లెవెల్లో చేతులు ఉంచండి. ట్విస్ట్. 1, 1, 2, 2, 3. మధ్యలో ఆగాలి ఖచ్చితంగా. 3, 4, 4, 5, 5, 6. స్లోగా చేయండి. 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. 1, 1. ఇది అందరూ చేయొచ్చు. 2, 2, 3, 3, 4, 5, 5, 6, 7, 7, 8, 9, 9, 10, 10. సైడ్ స్ట్రెచ్చింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. చేతులు షోల్డర్ లెవెల్లో ఉంచాలి. సైడ్ బెండ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side kick. దూరం తెచ్చుకో. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. ఓకే. ఇప్పుడు కార్డియో. ఇది చేయగలిగే వాళ్ళు చేయాలి, అందరు చేయొద్దు. ఓకే. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Double. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8,
8, 9, 9, 10, 10. Stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7, 7, 8, 8, 9, 10, 10. Twist. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Starting. 1, 1, 2, 2, 3, 3, 4, 5, 5, 6, 7, 8, 8, 9, 10, 10. The gap. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Start running. 1, 2. అక్కడే రన్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Front and back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇంతకుముందు చేసిన స్పీడ్ది దానికి కార్డియో అంటాం. దానిలో రకరకాలు చాలా ఉంటాయి. అది చేయడం వల్ల మీ హార్ట్ బీట్ బాగా పెరుగుతుంది. హార్ట్లో బ్లాకేజెస్, బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ రావడము, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరగడము, హార్ట్ బీట్లో పాల్పిటేషన్స్ రావడము, ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కార్డియో ఖచ్చితంగా చేయాలి. అప్పుడే హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. రిలాక్స్. బ్రీతింగ్. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. తిర్యక్ తాడాసన అంటారు. చేతులు తల మీద లాక్ చేయాలి. వేళ్ళు లాక్ చేసేసేయండి. స్ట్రెచ్. చేతుల పైకి స్ట్రెచ్ చేయండి. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి. ట్విస్ట్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి బ్యాక్ చూడడానికి ట్రై చేయండి. అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోగా కమ్ బ్యాక్. ఇప్పుడు సేమ్ ఎలా చేస్తారో అలా రైట్ సైడ్ చేయాలి. స్ట్రెచ్, రైట్ సైడ్ ట్విస్ట్ చేసి బ్యాక్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. Slowly come back. Relax. దీన్ని తిరియక్ తాడాసన అంటారు. మొత్తం సైడ్స్, ఒక సైడ్ మీరు ఇటువైపు ట్విస్ట్ అయితే హెడ్ టు టో ట్విస్ట్ అవుతుంది, రైట్ సైడ్ ట్విస్ట్ అయితే ఇటువైపు ట్విస్ట్ అవుతుంది. మొత్తం మస్కులర్ మొత్తం స్ట్రెచ్ అయిపోతాయి, సైడ్స్ బాగా తగ్గుతాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ వీటన్నిటికి చాలా బాగా పనిచేస్తాయి. బ్రీతింగ్. ద్వికోణాసన. ద్వికోణాసన అంటే కాళ్ళ మధ్య దూరం ఉంచండి, చేతులు వేళ్ళు వెనక లాక్ చేయండి. ఒకసారి బ్రీతింగ్ తీసుకొని వదిలి బెండ్ ఫార్వర్డ్స్, ముందుకు వంగాలి. మీ తల కన్నా చేతులు పైకి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి, ముందుకి స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది, నెక్ దగ్గర స్టిఫ్నెస్ రాకుండా చూస్తుంది. ముఖ్యంగా ఐటీ వాళ్ళు సిస్టమ్ ముందు కంటిన్యూస్గా చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేసే ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేయండి. సేమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. ఒకసారి చేసినా సరిపోతుంది. బ్రీతింగ్. టోటల్ ఇక్కడి నుంచి షోల్డర్, హ్యాండ్ అంతా పుల్ అయిపోతూ ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు చేయలాగుతూ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి డౌట్ ఉంది నాకు. యాంజియోగ్రామ్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ముందు ఇది చేయాలి, ఒక 1 వీక్ ఇది రెగ్యులర్ చేసి చూడండి. మీకు ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్నటువంటి స్టిఫ్నెస్ రిలీజ్ అయిపోద్ది, పైన ఉండేటువంటి సుప్రాస్కాపులర్ మజిల్స్ అవి రిలాక్స్ అయిపోతాయి, ప్లస్ హ్యాండ్లు పుల్లింగ్ పెయిన్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. దీన్ని ఖచ్చితంగా చేయాలి. బ్రీతింగ్. త్రికోణాసన. కాళ్ళ మధ్య ఇంకాస్త దూరం పెంచండి, హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఉంచాలి, బెండ్ కావాలి. రైట్ సైడ్ బెండ్ అయ్యి కాలుకి చేయి టచ్ కావాలి. కాలు మడచొద్దు, ముందుకు వంగొద్దు, ఎంత వస్తే అంతే చేయండి. స్టే దేర్. పైన ఉన్న హ్యాండ్ వైపు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
19, 20. Come back. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్, ఫుట్ టచ్ చేయాలి, పైన ఉన్న హ్యాండ్ వైపు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. దీన్ని త్రికోణాసన. మొత్తం హెడ్ టు టో మొత్తం ఇది కూడా పుల్ అయిపోతుంది. సైడ్స్ బాగా తగ్గుతుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అందరూ కూర్చోండి. వార్మప్స్ చేయలేని వాళ్ళు, వార్మప్స్ అయిపోయిన తర్వాత కింద కూర్చోలేని వాళ్ళు మీరు బెడ్ మీద కూర్చొని చేయొచ్చు. ఒక మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. ఇప్పుడు పద్మాసన. కుడికాలు ఎడమ తై మీద ఉంచండి, ఎడమ కాలు కుడి తై మీద ఉంచాలి. రాని వాళ్ళు సింగిల్ చేయాలని మనం చెప్పాం ఇంతకుముందు. సింగిల్ ఒక్క కాలు పెట్టినా పర్లేదు. అసలు ఏమీ రాని వాళ్ళు మామూలుగా కూర్చున్నా పర్లేదు. హ్యాండ్స్ స్ట్రైట్, బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రీసెంట్. ఇది ఫోన్లో చేస్తున్నాం మనం, అందుకని ఫుల్ పిక్చర్ రావడానికి సైడ్ తిప్పాల్సి వస్తుంది. కొంతమంది మెసేజ్ పెట్టారు, సార్ టీవీ స్క్రీన్ మీద అడ్డంగా వస్తుంది అని. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలమ్మా. ఆపోజిట్ సైడ్. హ్యాండ్స్ రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఉండలేని వాళ్ళు ముందే తీసేయచ్చు. 15, 16, 17. మోకాళ్ళ నొప్పుల వల్ల అస్సలు చేయొద్దు. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. తీసేయండి స్లోగా. కాలు స్ట్రైట్ చేయాలి. యాంకిల్ మూమెంట్స్ ఇది చేసినప్పుడు కొంచెం యాంకిల్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి దాని ఎక్సర్సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రొటేషన్. 1, 3, 4, 5, 6, 7, 8, 9. రివర్స్. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. At the legs and relax. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్. ముందు నేను చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. నీ ఫోల్డింగ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. రెండు కాళ్ళు ఒకటేసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. Simultaneous. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ankle stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Meniscus stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fold and straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి చేయడం వల్ల ఈ కాఫ్ మజిల్స్, థై మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. నీ మోకాళ్ళకి సపోర్ట్ వస్తుంది. సైడ్ స్ట్రెచ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. రెండు కాళ్ళు ఒకటేసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Slow and deep breathing. తిత్తిలి ఆసన. రెండు పాదాలు ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టాలి. ఎవరికి వస్తే వాళ్ళు చేయండి. పట్టుకోవాలి. మూమెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్టే దేర్. అక్కడ ఉండాలి. స్ట్రెచ్. మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి అక్కడ ఉండండి. 1, 30 కౌంట్ వరకు ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. ఇది చేయడం వల్ల థైస్, నీస్, కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. గ్రోయిన్ ఈ రీజియన్లో ఉండేటువంటి ఇంగ్వర్నల్ హెర్నియా, జెంట్స్లో ఆ హెర్నియా రాకుండా ఉంటుంది. లేడీస్కి అయితే అంబిలికల్ హెర్నియా, అబ్డామినల్ హెర్నియా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బ్యాక్ కూడా స్ట్రైట్ అవుతుంది. హిప్స్, థైస్, బటక్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది ఏం చేయడం వల్ల. రిలాక్స్ బ్రీతింగ్.
వక్రాసన. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి అందరూ. ఎడమ కాలు స్ట్రైట్ ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేసి పట్టుకోవాలి. కుడి చేయి సపోర్ట్ తీసుకోవాలి. తల తిప్పి కుడివైపు నుంచి వెనక్కి చూడండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Slowly release. ఇప్పుడు కుడి కాలు స్ట్రైట్ చేసి ఎడం కాలు ఫోల్డ్ చేయండి. హ్యాండ్ కుడి చేయి క్రాస్ చేసి పట్టుకోవాలి. యాంకిల్ పట్టుకొని తల తిప్పి వెనక్కి చూడండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back to normal. రిలాక్స్. దీన్ని వక్రాసన అంటారు. సైడ్స్ బాగా తగ్గుతుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటే బాగా తగ్గుతాయి. స్పైనల్ కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. డయాబెటీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెరికోజ్ వీన్స్, సయాటికాకి అద్భుతంగా పనిచేస్తుంది. రిలాక్స్. ఏదైనా ఎక్సర్సైజ్ రాకపోతే డిసప్పాయింట్ కావద్దు. మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి, బాడీకి అలవాటు లేదు కాబట్టి అది రావట్లేదు. రోజు రోజు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు ప్రతిరోజు చేయడం, ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోగలిగితే కొంతకాలం ఒక 2-3 వారాలు పోయేసరికి ఈరోజు ఏ ఎక్సర్సైజ్ అయితే రాలేదో అది 2-3 వారాల తర్వాత అది వచ్చేసి ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ అలా పెరుగుతుంది. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ పెరిగేదాకా చేస్తూ ఉండాలి. అప్పుడు దాని బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి. వజ్రాసన. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు. మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. బ్యాక్, హెడ్ అండ్ నెక్ స్ట్రైట్ ఉండాలి. ఐస్ క్లోజ్. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. బ్యాక్ పోస్చర్ స్ట్రైట్గానే ఉంచాలి. ఇలా బెండ్ అయిపోవడం, ఇలా కూర్చోవడం చేయకూడదు. శశాంకాసన. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు. చేతులు వెనక లాక్ చేయండి. ముందుకి స్లోగా బెండ్ కావాలి. ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయండి. చేతులు స్ట్రెచ్ చేయాలి. స్టే దే, అక్కడే ఉండాలి. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా చేతులు వెనక్కి తీసుకురండి. లాక్ చేయాలి. స్లోగా హెడ్, షోల్డర్స్, చెస్ట్, అబ్డామిన్. లేచి కూర్చో. బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వజ్రాసనం చేయడం వల్ల సెట్ అవుతాయి. శశాంకాసనం ఇప్పుడు మనం చేసిన దానివల్ల బాడీ యాక్టివిటీ బాగా పెరుగుతుంది, స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, హెర్నియాస్ లాంటివి రాకుండా ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. వ్యాఘ్రాసన అందరూ ఈ పోస్చర్కి రావచ్చు, అందరు రావచ్చు. బ్యాక్ పెయిన్ వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళు, ఎంతోమంది ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఇప్పుడు ఇది చేయొచ్చు. అందరూ ఇది చేయండి. మోకాళ్ళ మీద, చేతుల మీద ఉండాలి. కింద క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నీ పెయిన్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు కుడి మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకోవాలి. మెల్లగా ఎడమ కాలు పైకి లేపండి. కొంచెం బెండ్ కావాలి. స్టే మీ తల కన్నా పైకి ఉండాలి కాలు. వ్యాఘ్రాసన అంటారు దీన్ని. పులి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కమ్ బ్యాక్. మళ్ళీ వెనక్కి రండి. ఇప్పుడు కుడి మోకాల మీద సపోర్ట్ తీసుకొని, ఎడమ మోకాల మీద సపోర్ట్ తీసుకొని కుడి కాలు పైకి లేపండి. స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కమ్ బ్యాక్. రిలాక్స్. దీన్ని వ్యాఘ్రాసన అంటారు. దూకబోయే పులి. ఇది రెగ్యులర్గా మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రావు, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. హిప్ రీజియన్ బాగా తగ్గుతుంది, పొట్ట తగ్గిపోతుంది ఈజీగా, ఒబేసిటీకి చాలా బాగా పనిచేస్తుంది. రిలాక్స్. మకరాసన. నిరాలంబాసన. ఇదే పొజిషన్లో గడ్డం కింద చేతులు ఉంచండి.
పాదాల నుండి దగ్గర ఉంచండి, పైకి చూడాలి. స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Down, relax. దీన్ని నిరాలంబాసనం అంటారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాము దీని బెనిఫిట్స్. సర్వైకల్ స్పాండిలైటిస్కి బాగా పనిచేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, పైరోటిడ్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అడెనాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. డబుల్ చిన్ తగ్గాలంటే దీన్ని మించిన ఎక్సర్సైజ్ లేదు. భుజంగాసన. ఛాతీ కట్టి చేతులు ఉంచండి, పాదాల నుండి దగ్గర ఉంచండి. ఒకసారి బ్రీతింగ్ తీసుకొని వదిలేయాలి. స్లోగా రైజ్. హాఫ్, సగం వరకే లేవాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Down, relax. దీన్ని భుజంగాసన అంటారు. భుజంగం అంటే పాము. హాఫే లేవాలి. అంబలికల్ హెర్నియా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రావు. డిస్కులు బయటకు వస్తాయని భయం ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే డిస్కులు వాటికే అవే కరెక్ట్ అవుతాయి. శలభాసన. గడ్డం కింద చేతులు ఉంచండి, థైస్ కింద హ్యాండ్స్ పెట్టేసేయండి. ఎడం కాలు లేపండి స్ట్రైట్గా. ఎంత లేపితే అంత మంచిది. అక్కడే ఉండాలి. బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఇప్పుడు కుడికాలు లేపండి. రైస్. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకటేసారి లేపాలి. సింగిల్ చేస్తే అర్ధ శలభాసన, రెండు లేపితే పూర్ణ శలభాసన. రైస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్. రిలాక్స్. తిరిగి పడుకోండి. కిడ్నీ ఫంక్షన్ అద్భుతంగా పెరుగుతుంది దీన్ని చేయడం వల్ల. అలాగే సయాటికా, వ్యారికోస్ వెయిన్స్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులకు మంచి ఎక్సర్సైజ్ ఇది. రిలాక్స్. ఈరోజు ఈ సుపైన్ పోస్చర్లో అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేద్దాం. వెయిట్ తగ్గడానికి పనికొచ్చేటువంటి ఎక్సర్సైజెస్. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవి మనం జస్ట్ 20 చేస్తున్నాం. వెయిట్ ఎవరైతే తగ్గాలనుకుంటారో వాళ్ళందరూ ఈ ఎక్సర్సైజ్లు 50-50 చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ బాగుంటే ఇంకా 100 చేయొచ్చు. బెల్లీ, హిప్స్, బటక్స్, థైస్ బాగా తగ్గుతాయి. నాన్ స్టాప్ ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉండదు. కంటిన్యూస్గా చేయాలి. కాళ్ళు ఫోల్డ్ చేయండి. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. చేతులు పైకి పెట్టండి. నడుము లేపాలి. అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కాళ్ళు స్ట్రైట్ చేయాలి. సింగిల్ లెగ్. 1, ఆల్టర్నేట్ లేపాలి. 2, 3, అప్ అండ్ డౌన్. 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళు ఒకటేసారి. 1, 2, గ్రౌండ్ టచ్ కావద్దు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సైక్లింగ్ చేయాలి ఇప్పుడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెగ్ ఫోల్డింగ్ అంటాం. కాళ్ళు ఫోల్డ్ చేయాలి. స్ట్రైట్. 1, గ్రౌండ్ టచ్ కావద్దు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Leg side stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్పైనల్ ట్విస్టింగ్. చేతులు ఇలా పెట్టండి. సైడ్ బెండ్ చేయాలి. చూడాలి. 1, 2, 3, 4, 5,
5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. సైడ్ లెగ్ రైజింగ్. పక్క తిరగండి, తల కింద చేయి పెట్టండి. సింగిల్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నాన్ స్టాప్గా 8 minutes చేశారు మీరు అంతే. ఇప్పుడు అన్నీ 20 చేశారు. మ్యాక్సిమం 50 లేదా 100 కౌంట్ కానీ మీరు కానీ పెట్టుకోగలిగితే ఆల్మోస్ట్ ఆల్ ½ an hour పడుతుంది. దీన్ని పవర్ యోగా అంటారు. స్పీడ్గా చేయడం ఉంటుంది. దీనివల్ల క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. మీ బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. ముఖ్యంగా పొట్ట, హిప్స్, థైస్, బటక్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఎక్సర్సైజ్. ఆల్మోస్ట్ ఆల్ 72 types ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్గా కానీ ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ బాగుంటుంది. టమ్మీ టక్కింగ్, స్పాట్ రిడక్షన్, మజిల్ టైటింగ్ ఇవన్నీ కూడా అవుతాయి. పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ బాగా పెరుగుతుంది. చూడండి, కావాలంటే ఇప్పుడు మీరు పొట్ట దగ్గర, తై దగ్గర చేపెట్టి చూస్తే హీట్ తెలుస్తుంది మీకు. ఎందుకంటే లైపోలైసిస్ అవుతుంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ కూడా ఉంటుంది. మీరు ఈ ఎక్సర్సైజుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేసి చూడండి. వితిన్ 1 weekలో తగ్గిపోతారు. రిలాక్స్. రిలాక్స్ ఇన్ శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. till 30 కౌంట్ వరకు చేయాలి. మీరు రిలాక్స్ కండి. నేను కౌంట్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నార్మల్ చేయండి. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి.
ప్రాణాయామ. రైట్ హ్యాండ్, ఇది నాసికా ముద్ర. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, ఎడమవైపు మూసేయాలి. హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. బ్రీత్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, రైటే వదిలేయాలి. టేక్ రైట్, రిలీజ్. 12 టైమ్స్ చేయాలి. టేక్, రిలీజ్. ఏం మార్చాల్సిన అవసరం లేదు. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ క్లోజ్ చేసేయండి. లెఫ్ట్ లైన్ తీసుకొని లెఫ్ట్ లైన్ నుంచే వదలాలి. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. రైట్ సైడ్ చేస్తే మీ బాడీ హీట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే బాడీ కూల్ అవుతుంది. మీరు చేయాల్సింది, ఇప్పుడు మీకు రైట్ ముక్కు ఫ్రీగా ఉందనుకోండి, ఇప్పుడు వెళ్ళి వేడి నీళ్ళు తాగండి. అలా కాకుండా ఎడమ ముక్కు ఫ్రీగా ఉందనుకోండి, కొంచెం రూమ్ వాటర్ కానీ చన్నీళ్ళు కానీ తాగండి. అది మీకు బాడీకి అసిస్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామ. వాటి మీ చేతులు ఉంచుకోండి. బ్రీత్ అవుట్, ఫోర్స్ఫుల్గా వదిలేయాలి. 108 సార్లు చేయాలి. స్టార్ట్. ఇప్పుడు ఓంకారం. Take deep breath and 3 times. Rub the palms. From the eyes, face and cheeks 3 times. Bye. Have a nice day.
మిత్రులారా, ఈరోజు మనం ఒబేసిటీ ఎక్సర్సైజెస్ చేసాము. దాన్ని రెగ్యులర్గా మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కానీ చేసుకోగలిగితే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. దీనికి డైట్ కూడా ఫాలో కావాలి. ఒక స్పెషల్ డైట్ కూడా ఉంటుంది. ఈరోజు మనం ఒక స్పెషల్ డైట్ అప్లోడ్ చేస్తున్నాం మన హెల్త్ ట్రెండ్ ఛానల్లో. క్లీన్సింగ్ డైట్ అని చెప్పి ఒక 1 వీక్ డైట్ ఉంటుంది. రోజుకొకటి, ఫస్ట్ డే ఒక డైటు, సెకండ్ డే ఒక డైటు, థర్డ్ డే, ఇలా 7 డేస్ డైట్ ఫాలో అప్ ఉంటుంది. దీన్ని చేయండి, 1 వీక్లోనే 3 to 4 kgs తగ్గుతారు. మీ బాడీలో లిక్విడ్ ఫ్యాట్ లాంటిది ఏదైనా ఉంటే ఇంకా ఎక్కువ కూడా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రిక్ట్గా రోజు ఒకసారి, ఇప్పుడు ఎలాగో ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఎక్సర్సైజ్తో మెటబాలిక్ రేట్ మీకు పెరుగుతుంది. దాంతోపాటు కరెక్ట్ డైట్ కూడా చేశారనుకోండి, వెయిట్ లాస్ కూడా బాగుంటుంది. ఎటువంటి డైట్ చేయాలి, దాని మెథడ్స్ ఏంటి మాకు అర్థం కావట్లేదు, ఏదైనా డైట్ సజెస్ట్ చేయండి అని చెప్పి నిన్న మనకు లైవ్ ప్రోగ్రామ్ అయింది కదా, 7 to 8:30 లైవ్ ప్రోగ్రామ్ చేసాం మనం. అంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి లైవ్ మనం పరిష్కారాల మార్గాలు చెప్పాను. దాంట్లో చాలామంది అడిగింది ఏదైనా డైట్ చార్ట్ మీరు సజెస్ట్ చేయండి సార్ అని అడిగారు. దానికోసం అని చెప్పి ఈ రోజు నుంచి కంటిన్యూస్గా 1 వీక్ మన హెల్త్ ట్రెండ్స్లో ప్రతిరోజు ఒక డైట్, వెయిట్ రిడక్షన్ డైట్, క్లీన్సింగ్ డైట్ అంటాం మేము, దీన్ని అప్లోడ్ చేయబోతున్నాం. దాన్ని ఫాలో కండి, స్ట్రిక్ట్గా ఫాలో కండి, రిజల్ట్ చాలా బాగుంటాయి. మీ వెయిట్ తగ్గి మాకు చెప్పాలి మళ్ళీ, సరేనా? మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్తే.